కృష్ణా జిల్లాలో వరదల కారణంగా ఇల్లు కోల్పోయి తినడానికి కూడా తిండి లేక, బట్టలు లేక నిరాశ్రయులైన బాధితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ వద్ద ఆగ్జిలియం హైస్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ లూసీ అప్పమ్మ గారి ఆధ్వర్యంలో చదువుకునే పిల్లల నుండి, పాఠాలు చెప్పే టీచర్స్ నుండి, పనిచేసే స్టాఫ్ నుండి తమ వంతు సాయంగా వరద బాధితులకు అండగా ఉండాలని విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ దేవమణి మాట్లాడుతూ, వరద బాధిత కుటుంబాల్లో చదువుకునే పిల్లల పుస్తకాలు వరదలలో కొట్టుకుపోవడం చాలా బాధాకరమని, సాటి విద్యార్థులుగా తమ వంతు సాయం చేద్దామనే ఉద్దేశంతో తల్లిదండ్రులను అడగకుండా పిల్లలు కిడ్డీ బ్యాంకులలో దాచిన డబ్బును విరాళాలు అందించారని, మరికొంతమంది పిల్లలు తమ రోజువారీ పాకెట్ మనీ డబ్బులను తీసి విరాళంగా ఇస్తామని ముందుకు వచ్చారని, రాబోయే రోజుల్లో పిల్లలు ఒకరికి ఒకరు సాయం చేసుకునే విషయంలో అందరికన్నా ఆగ్జిలియం విద్యార్థులు ఎప్పుడు ముందుంటారని విరాళం అందించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, భారీ వరదల వల్ల పుస్తకాలతో పాటు సర్వం కోల్పోయిన తోటి విద్యార్థులకు తమ వంతు సాయం చేయడం తమకు ఎంతగానో గర్వంగా ఉందని, అలాగే ప్రతి ఒక్కరూ సాయం చేయాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆగ్జిలియం హైస్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ లూసీ అప్పమ్మ గారు, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ దేవమణి గారు, తరగతి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సిస్టర్ దేవమణి ఆగ్జిలియం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. విజయవాడ, ఖమ్మం మరియు హైదరాబాద్ ఇంకా అనేక ప్రాంతాల్లో వరదల వల్ల ఎంతోమంది చాలా కోల్పోయారు. కొంతమంది ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం, ఇండ్ల నష్టం ఇవన్నీ జరిగినవి. ఈ విషయాన్ని మేము మా పిల్లలకు చెప్పగా విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తానని, వారి తల్లిదండ్రులు కూడా అడగకుండా వాళ్ళ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బు మొత్తాన్ని
తీసుకుని వచ్చి మాలాంటి విద్యార్థులు నష్టపోకూడదు, వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడానికైనా సరే వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలని వాళ్లే ముందుకొచ్చి వారికి కావలసిన ధనాన్ని, వాళ్ళు దాచుకున్న ధనాన్ని ఈ విరాళానికి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మనం పిల్లలకి చిన్న వయసులో ఏది నేర్పిస్తామో అదే వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనందరం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ప్రోత్సహించాలి. నాకైతే మా స్కూల్లో జరిగిన ఈ సిచ్యువేషన్ చూస్తే పెద్దయిన తర్వాత వాళ్ళంతట వాళ్లే సోదర భావంతో ఒకరికొకరు సహాయం చేసుకొని మంచి విద్యార్థులుగా భవిష్యత్తుకి రాబోయే భావితరాలకు మంచి నాయకులుగా ఎదుగుతారనే నమ్మకం నాలో కలిగింది. ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆక్సిలియం. Good evening, everyone. I am K. Sneha, School People Leader of Auxilium School, Ongole. For this academic year 2024-25, our principal sister announced us to connect money to the help of flood victims at Vijayawada. Some of my friends and I decided not to ask our parents, but to contribute from our own kiddie bank. So we went to home yesterday, broke the kiddie bank and brought money our own contribution. I feel very happy to give this contribution because it's my money and my sacrifice. Thank you, everyone. Good evening, everyone. I'm N. Saranya, the Assistant School People Leader of Auxilium English Medium High School, Ongole. For this academic year, 2024-25, here at Auxilium, we are giving an all-around formation. The management and staff teach us to become good human beings. True to my words, today almost my friends have come forward to contribute their might for the welfare of the flood victims of our society. As Mother Teresa truly said, helping hands are better than praying lips. We want to be in solidarity with all the children of the flood affected areas. So we contribute our savings. I thank the management and staff for this giving opportunity to me. ఆక్సిలియం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం ఒక వరంగా భావిస్తున్నాను. ఎందుకంటే చదువుతో పాటు ఇక్కడ అనేక మానసిక, శారీరక, సామాజిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. నాడు మన పక్క జిల్లాలైనటువంటి కృష్ణా, ఎన్టీఆర్ మరియు ఖమ్మం జిల్లాలకు ఊహించినటువంటి వరదలు మరియు ఆగని భారీ వర్షాలు వల్ల ఎంతో మంది ఇళ్ళు, ఆస్తులు కోల్పోయి నిరాశ్రులైన అనేక మంది వారికి ఆర్థిక సాయం అందించాము. మరెంతో మంది పిల్లలు పుస్తకాలు కోల్పోయారు. అందువలన మా టీచర్స్ మరియు మా మేనేజ్మెంట్ చిన్న సహాయం చేయమని మమ్మల్ని కోరారు. మేము మా కిడ్డీ బ్యాంక్స్ నుంచి డబ్బుల్ని తీసుకొని మా సొంత డబ్బులతో మేము ఆర్థిక సాయం చేశాము. మేమంతా ఎంతో సంతోషంగా ఈరోజు మా వరద బాధితుల్ని మా వంతు సహాయం చేయడానికి సంతోషంగా ఇచ్చేవారిని ఎప్పుడు దేవుడు తమని ప్రేమిస్తాడు అని అంటారు. అది మాకు సుపరిచితం. ఇంత గొప్ప వాటితో కూడిన ఉన్నత విద్యను అందిస్తున్న ఆక్సిలియం స్కూల్ మేనేజ్మెంట్ మరియు టీచర్లకు అందరికీ నా ధన్యవాదములు.